గురుగారు మొదటి సందేహం ఖమ్మం నుంచి వరలక్ష్మి గారు అడుగుతున్నారు. పూజలో షోడశ ఉపచారాలు తప్పనిసరా తెలియజేయండి అని. ఇది చాలా మందికి ఉపయోగమయ్యేటువంటి సందేహమేనమ్మా. మనకు నిత్యము పూజల్లో షోడశ ఉపచార పూజా విధానం అనేటువంటి ఒక విధానం ఉంది. ఉపచారాలు అంటే భగవంతునికి చేసేటువంటివి, ఏదో అర్ఘ్యము, పాద్యము, వస్త్రము అని ఇట్లా వేస్తూ ఉంటాం కదా, ఇవన్నీ ఉపచారాలు, భగవంతుడికి సమర్పించేటువంటివి. ఇందులో 16 ఉపచారాలతో కూడుకున్నటువంటి దాన్ని షోడశ ఉపచారాలు అంటారు. అందులో ధ్యానం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ఉపవీతం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఇలా 16 ఉపచారాలు చెప్తారన్నమాట. వారు అడిగే సందేహం ఏంటి, ఈ షోడశ ఉపచారాలు తప్పనిసరా అన్నారు. తప్పనిసరి మాత్రం కాదు. అయితే పూజా విధానంలో షోడశ ఉపచార విధానం అనేటువంటి ఒక విధానం ఉంది. ఒకవేళ మనం ఆచరించేటైతే ఆ విధానంగా ఆచరించుకోవచ్చు. ఎప్పుడు ఆచరించుకోవాలి, మనకు సమయం అనుకూలంగా ఉంది, ఎలాంటి తొందర లేదు, ఆఫీస్కు వెళ్ళడం కానీ ఇంకొక పనిలో కానీ తొందర లేదు, చక్కగా సమయాన్ని కేటాయించుకోగలుగుతాం. అలా నీవు సమయాన్ని కేటాయించుకోగలిగినప్పుడు చక్కగా షోడశ ఉపచార పూజా విధానాన్ని ఆచరించడమే శ్రేయస్కరం. అలా కాని సందర్భంలో, నేటి కాలంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు కనుక పాపము వారికి సంబంధించినటువంటి పని ఒత్తిడి కూడా ఉంటుంది కదమ్మా. అలాంటి సందర్భంలో మనము షోడశ ఉపచార పూజనే చెయ్యాలి, అది చెయ్యకపోతే పాపం వస్తుందని భయపెట్టకూడదు. అప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు మనకు శాస్త్రమే ఇచ్చింది. మనం చెప్పేంత వాళ్ళమేమి కాదు, శాస్త్రమే ఇచ్చింది. అప్పుడు ఏంటి, పంచోపచార పూజ అని చెప్పారనమాట. అంటే 5 ఉపచారాలు: గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. వీటిని పంచోపచారాలు అంటారు. 5 ఉపచారాలు. ఇలా 5 ఉపచారాలతో పూజ చేసినా కానీ పూర్తి పూజా ఫలితమే వస్తుంది. కనుక షోడశ ఉపచారాలే తప్పనిసరి చేయాల్సినటువంటి నియమము ఏమీ లేదు. పంచోపచారాలు కూడా చేసుకోవచ్చు. మరొక మార్గం కూడా శాస్త్రం ఇచ్చింది. దాన్ని ఏకోపచార పూజా విధానము అంటారు. ఇందులో ఒకటే ఉపచారం. పంచోపచారాలు 5 ఉంటాయి. ఏకోపచారంలో ఒకే ఒక ఉపచారం. ఏంటది? అక్షతలు పట్టుకొని స్వామి ధ్యానము, ఆవాహనము మొదలైనటువంటి ఉపచారాలన్నింటికి బదులుగా ఇదిగో అక్షతలు వేసి నమస్కారం చేస్తున్నాను, ఇదే పూజ అని దండం పెడితే అది ఏకోపచార పూజా విధానము అంటారు. ఇలా చేయాలి. ఇది ఏకోపచార పూజా విధానమైన పంచోపచార పూజా విధానమైన ఎలా చేయాలి అని అంటే, ముందుగా దేవతా మందిరం శుభ్రం చేసుకొని ఎలాంటి నిర్మాల్యము లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఆ దీపానికి అలంకరణ చేసి ఒక పుష్పం పెట్టుకొని, విగ్రహాలు ఉంటే విగ్రహాలనంతా కూడా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి అలంకరణ చేసి పెట్టుకోవాలి. లేకపోతే కనుక నిర్మాల్యం అంతా కూడా తీసేసి ఫోటోలకు మళ్ళీ కొత్తగా బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు పంచోపచార పూజ చేసేటైతే కనుక లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని గంధం సమర్పించడము, లేదా అక్షతలు వేయడము, లేదా పుష్పం పెట్టడము. హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని పుష్పాలు పెట్టడము. యం వాయుతత్వాత్మనే ధూపం సమర్పయామి అని అగరబత్తులు చూపించడము. రం తేజస్తత్వాత్మనే దీపం సమర్పయామి అని వెలిగించినటువంటి దీపాన్ని చూపించడము. వం అమృతతత్వాత్మనే నైవేద్యం సమర్పయామని నైవేద్యం పెట్టడం. ఇది 5 నిమిషాల్లో అయిపోయేటువంటి పూజ. ఇక ఏకోపచార పూజా విధానం ఇంతకు ముందులాగే నిర్మాల్యము అంతా కూడా శుభ్రం చేసుకొని, ఫోటోలన్నీ శుభ్రం చేసుకొని, అలంకరణలు చేసుకొని, పుష్పాలు పెట్టేసుకొని, దీపారాధన అన్నీ సిద్ధం చేసుకొని, అగరొత్తులు వెలిగించుకొని అయిపోయిన తర్వాత అక్షతలు పట్టుకొని, ఇంకా ఏ స్తోత్రాలు పూజా విధానం ఏమి పాటించకుండా అక్షతలు పట్టుకొని, స్వామి ఇదిగో అన్నిటికి బదులుగా అక్షతలు సమర్పిస్తున్నాను అని వేస్తే అది ఏకోపచార పూజా విధానం. ఇలా ఇన్ని మార్గాలు ఉన్నాయి. కానీ అన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా సమయాన్ని కేటాయించగలిగినటువంటి వారు ఏకోపచార పూజ చేస్తాను, పంచోపచార పూజ చేస్తానంటే తప్పవుతుంది. సమయాన్ని కేటాయించలేని వారికి మాత్రమే ఈ విధమైనటువంటి సౌలభ్యం శాస్త్రంలో ఇచ్చారు. కనుక ఆ సమయాన్ని బట్టి మనము పాటించాలి.